వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో మనకి సంక్రాంతి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది పల్లెటూర్లు, గాలిపటాలు, పిండి వంటలు, భోజనాలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. సో మేమైతే పల్లెటూరుకి వచ్చేసాము సంక్రాంతి ఈసారి చాలా బాగా జరుపుకోవాలని అండ్ జరుపుకున్నాం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి సంక్రాంతి రోజు మా అత్తమ్మ ఇంకా దేవుడికి పెట్టడానికని చాలా వంటలు చేశారనమాట మధ్యాహ్నం. సో ఏమేం చేశారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ అందరం బాగా రెడీ అయిపోయాము. అండ్ దెన్ అత్తమ్మ యాక్చువల్లీ 11 o'clock అంతా మొత్తం భోజనాలంతా రెడీ చేశారు సింగిల్ హ్యాండ్తో. సో ఇప్పుడు జనరేషన్ అయితే ఇంత తక్కువ టైంలో ఇన్ని వంటలు చేయడం నాకు తెలిసి పాసిబుల్ అవ్వదు. అండ్ ఇక్కడ మా దైవిక్ కూడా వాడి చిట్టి హ్యాండ్స్తో మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికి కొత్త చీర, ఇంకా బ్లౌజు, పంచ, ఇంకా బొట్టు, గాజులు, ఆకు ఒక్క, సో ఇవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాం. పండక్కి అందరం ఒకే దగ్గరికి రావటం అండ్ ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఒక పక్క అత్తమ్మ భోజనాలు రెడీ చేస్తుంటే మా దైవిక్ గాడు బాగా అల్లరి చేస్తున్నాడు. అండ్ నేనేమో పూజకంతా రెడీ చేస్తున్నాను. ఇంకా మా మామయ్య ఏమో పెద్దవాళ్ళకి పెట్టడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇలా చాలా సందడిగా మా సంక్రాంతి రోజు అయితే స్టార్ట్ అయింది. సో మేమైతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్తాము ఎవ్రీ ఇయర్. సో అత్తమ్మ ఇక్కడ పెద్ద అరిటాకు వేసి అరిటాకులో అత్తమ్మ చేసిన 13 రకాల వంటకాలన్నీ పెట్టారనమాట. సో ఫస్ట్ అయితే వైట్ రైస్, ఇంకా వడలు, పులిహోర, వడలు, పాయసము అండ్ సాంబారు, పప్పు అండ్ ఫ్రైస్లో అయితే 5 items చేశారు. సో ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఎవ్రీ సంక్రాంతికి చాలా చాలా బాగా కుదురుతుంది అనమాట. కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఇంకా అరటికాయ ఫ్రై, ఇంకా గుమ్మడికాయ ఫ్రై, బీన్స్ ఫ్రై, ఇలా 5 items అయితే చేశారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు స్పెషల్ గా ఒక పచ్చడి చేస్తారు. సో అదేంటంటే వైట్ నువ్వులతో చేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఆ పచ్చడి ఎలా చేస్తారో మరి నాకు తెలీదు. ఈసారి ఊరు వెళ్తే అత్తమ్మని కనుక్కొని మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ అత్తమ్మ చేసిన అన్ని భోజనాలన్నీ పెద్ద అరిటాకులో వేసి ఇంకా దేవుడికి సమర్పిస్తున్నాం. ఇంట్లో మా పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా మేము శివాలయానికి వెళ్ళాము. అండ్ మా దైవిక్ అయితే ఇక్కడ పెట్టిన ప్రసాదం పులిహోర వాడికి చాలా నచ్చింది. ఆ రోజు వాడే ప్లేట్లో ఉన్నది మొత్తం వదలకుండా తినేశాడు. ఇంకా ఇక్కడ మేము ఇంట్లో చేసిన వంటల్లో కొంచెం తీసుకుని వచ్చి దేవుడికి సమర్పించాక అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాము. అండ్ వాళ్ళు మాకు ప్రసాదంగా కొంచెం తిరిగిస్తారు. అండ్ మా దైవిక్ అయితే ఆ రోజు పులిహోర భలే నచ్చేసింది. అసలు ఎవ్వరికి ఇవ్వకుండా వాడే మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాడు. మా దైవిక్ అయితే ఈ పట్టు పంచ షర్ట్ లో చాలా చాలా క్యూట్ గా అనిపించాడు ఆ రోజు. అండ్ వాడి అల్లరైతే ఆపలేము. ఇంకా అక్కడ ఒక పప్పి బజ్జోన్ ఉంటే దాంతో ఆడుకుంటున్నాడు. ఇంకా మేము టెంపుల్ నుంచి రిటర్న్ వెళ్తుంటే బయట ఒక ఐస్ క్రీమ్ బండి ఉండిందనమాట. ఇంకా మా దైవిక్ ఆగుతాడా ఐస్ క్రీమ్ నడుస్తుంటే ఇంకా దైవిక్ తో పాటు అక్కడ ఉన్న అందరి పిల్లలకి ఆ రోజు ఐస్ క్రీమ్ తీసిచ్చాము. సో ఐస్ క్రీమ్ అంటే చిన్నప్పుడు చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సంక్రాంతి రోజు మా దైవిక్ ఉదయ్ అండ్ ఫస్ట్ టైం ఓన్గా తింటున్నాడు ఇష్టంగా. ప్లేట్లో బూ వేసుకొని పాయసం వేసుకొని చూపినానా అలా తింటా. బాగుందా? ఏమేమి చేసింది నాన్నమ్మ అమ్మమ్మకు? దాని పేరేంటి? క్యాబేజ్ కదా. క్యాబేజ్ ఆడుందా? వడా, పాయసం బాగున్నాయా?
సో ఇక్కడ మా దైవిక్ అయితే ఫుల్ డాన్స్ మోడ్ లో ఉన్నాడు. అండ్ ఈ సంక్రాంతికి స్పెషల్ గా పిల్లలందరికీ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాము. అండ్ పెద్దవాళ్ళకి అయితే గేమ్స్ పెట్టాము. చాలా చాలా ఫన్నీగా జరిగింది. అండ్ మంచి ప్రైజెస్ కూడా ఇచ్చామన్నమాట. సో ఈ రోజైతే మా గౌరమ్మ చాలా చాలా అందంగా ఉందన్నమాట. సో మీరు నా భోగి బ్లాగ్ చూస్తుంటే అక్కడ అమ్మవారికి లంగావోణి వేసాం పింక్ కలర్ లో. అండ్ ఈ రోజు వచ్చేసి కొంచెం బేబీ పింక్ కలర్ లో బాగా షైనీగా ఉంది డ్రెస్ అయితే. అండ్ కొంచెం వెస్టర్న్ లుక్ వచ్చేలాగా లూజ్ హెయిర్ అది కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా సెట్ చేసాము లాంగ్ స్లీవ్స్ పెట్టి. సో ఎలా ఉందనేది మీరు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో చాలా చాలా కష్టపడ్డాము. ఇలా 3 hours పట్టింది అనమాట అమ్మవారిని ఇలా రెడీ చేయడానికి. అండ్ అక్కడ రెడీ చేసాక స్ట్రీట్ సెంటర్ లోకి తీసుకెళ్తున్నాం. సో ఇక్కడ పిల్లలందరూ డాన్స్ చాలా బాగా వేశారు. ఎవరు పాపం ముందుగా నేర్చుకోలేదు. ఆన్ స్పాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ గేమ్ ఏంటంటే అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కదా స్టిక్కర్స్, వెనక వైట్ కలర్ గమ్ది పెట్టుంటారనమాట. దాన్ని మనం తీసేసి 30 seconds టైంలో ఎవరు ఎక్కువ ఫేస్ కి అంటించుకుంటారో వాళ్ళు విన్ లాగా స్టార్ట్ చేశాము. నేనైతే నాకు లాంగ్ నెయిల్స్ ఉన్నాయి, నేనే గెలుస్తా అనుకున్నా కానీ అసలు నేను ఆ 2 కూడా తీయలేకపోయాను అనమాట. చాలా టఫ్ గా అనిపించింది. సో ఇంకా అందరూ అయితే చాలా చాలా బాగా ఆడుతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా అవే యూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 3 rounds పెట్టాము. సో 3 గెలిచారనమాట. అండ్ ఈ గేమ్ వచ్చేసి పీనట్స్ అన్ని ఒక బౌల్లో వేసుంటాము. సో ఇక్కడ కూడా 30 seconds టైంలో ఎవరు ఎక్కువ స్పూన్ తో తీస్తే వాళ్ళు విన్ లాగా, హ్యాండ్ యూస్ చేయకుండా. అండ్ నేనైతే చూడండి హెడ్ ని ఎలా స్ప్రింగ్ లాగా చేసేస్తున్నా. ఇక్కడ వీడియోలో చూస్తే నాకు అదే అనిపిస్తుంది. సో ఈ రౌండ్ లో అయితే మనమే విన్ అయ్యాము. సో ఇది కూడా ఒక 3 rounds పెట్టాము పీనట్స్ కూడా. పడిపోతా ఉంటే లోపల లాగాలి. మీరు వేయండి లోపలికి. స్పూన్ కొత్తా ఉంది. స్పూన్లతో కొట్టుకోండి. అది హలో
కూర్చోమ్మా కూర్చొని ఎక్కువ అప్పుడు పడుతుంది అండ్ ఈ గేమ్ వచ్చేసి ఆ గ్లాసెస్ నిండా వాటర్ ఫిల్ చేసి ఉంటుంది. నేను ఒక ప్లాస్టిక్ బాల్ పెట్టుంటాము. సో అది మనం ఫస్ట్ గ్లాస్ నుంచి 30 seconds టైంలో ఊదుతూ లాస్ట్ గ్లాస్ కి తీసుకురావాలి. అండ్ ఇక్కడ మా అత్తమ్మ కూడా ఆడి విన్ అయ్యారనమాట గేమ్. అండ్ మేము ఈ గేమ్స్ లో విన్ అయిన వాళ్ళందరికీ చాలా మంచి ప్రైజెస్ ఇచ్చాము. సో అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా బాగా ఆలోచించి వెరైటీగా ఇచ్చామన్నమాట. అసలు ఏమి ఇచ్చామనేది వెయిట్ చేయండి, మీరు సర్ప్రైజ్ అవుతారు. ఒకటి ఒక పెన్ను ఇవ్వండి, ఒక పెన్ను. ఇంకా మీరు సో అండ్ ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలందరికీ ఫస్ట్ చాక్లెట్స్ ఇద్దాం అనుకున్నాం, కానీ దానికన్నా పెన్స్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇంకా మా బడ్జెట్ లో అందరికీ పెన్స్ తీసి ఇచ్చాము. అండ్ ఇక్కడ మా దైవిక్ అయితే వాడు డాన్స్ వేశాడు కదా, వాడికి తీసిద్దామని వెళ్ళే లోపల నేనే అందరికీ ఇస్తా అని చెప్పి వాడు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు క్యూట్ గా. అండ్ పిల్లలందరికీ ఆ పెన్స్ ఇచ్చేసాక ఇంకా పెద్దవాళ్ళ కోసం ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అని చెప్పా కదా, అది ఏంటంటే మన కిచెన్ లో ఉన్న గ్రాసరీస్. సో గ్రాసరీస్ అయితే ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పి ఇంకా అవి ఇస్తున్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ రాజుకి అయితే గోధుమ పిండి వచ్చింది, అండ్ మా అత్తమ్మ అయితే ఇక్కడ ఉప్మా రవ్వ వచ్చిందనమాట. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఏమొచ్చిందో మీరే చూసే. ఇదన్నిటికన్నా సో ఆ బాక్స్ నిండా గ్రాసరీ ఐటమ్స్ నేనే తీసుకొచ్చేసా. సో మంచిది వస్తుంది అనుకున్నా కానీ సేమియా ప్యాకెట్ వచ్చింది. సో మా అత్తకి అయితే ఉప్మా రవ్వ వచ్చింది. సో ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ సరిపోయేలా వచ్చేసాయి. అండ్ ఇక్కడైతే ఆయనకి ఆయిల్ ప్యాకెట్ వచ్చింది అనమాట. సో ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో ఇలా అందరికీ మంచిగా గ్రాసరీ ఐటమ్స్ వచ్చాయి. అండ్ మా ఫుల్ ప్రోగ్రామ్ ని పరేష్ యాంకర్ గారు చాలా బాగా చేసినందుకు ఆయనకి మా తరపున ఒక స్మాల్ అప్పడాల ప్యాకెట్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాము. మా గౌరమ్మకి మా తరపున ఒత్తులు డబ్బా రాను దానికి ఇంక ఇక్కడ మా డాన్స్ ఆటల పోటీలు అన్ని చాలా సరదాగా ఒక 2 hours జరిగాయి. సో ఇవన్నీ అయిపోయాక ఇంకా అమ్మవారికి గొబ్బియాలాడి కాసేపు కోలాటాలు ఆడాము. సో ఈ వ్లాగ్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మా గౌరమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి వ్లాగ్ రాబోతుంది. నెక్స్ట్ కనుమ వ్లాగ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బై బై, టేక్ కేర్.